నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? వెయిట్ సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముద్ద. ఇప్పుడు నువ్వేమన్నా? మీ అందరి ముద్ద. మీ అందరి ముద్ద. ఏంది ఇదే? మాకు తెలుసులేరా. ఏమండో ఇది విన్నారా? సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముద్ద. చిచి సంస్కారహీనులు. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? పెందుర్తి నుంచి అదీప్ నిలబెడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. కరెక్టే కదమ్మా. ఓ వైఎస్ఆర్, ఓ జగన్న మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. దశపుత్రుడు, ఓ వదినమ్మ, వదినా ఓ వదినమ్మ, వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి చిచి సంస్కారహీనులు. వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయంత డెవలప్ అయిపోయింది. వీళ్ళ వైఎస్ఆర్ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలీదమ్మా. ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో. ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎందుకు పనికిరా? ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. భయపెడతాం మా రాజకీయం అంతే. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట. చంద్ర డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఇవాళ జగనన్న ఇంత మండుటెండలో కూడా జగనన్న వచ్చినప్పుడు ఎక్కడ ఉక్కపోత అనిపించలే ఎవరికి. ఎందుకు? మాకు ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేము అంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. మాకు ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేము అంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. ఏంది జ్యోతిలక్ష్మి, డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినప్పుడు కొంచెం మంచోళం తేవచ్చు కదా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. గమనిస్తే 2019లో ఏ డ్రామా జరిగింది? అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. గోడిగట్టి డ్రామా. 2024లో ఏ డ్రామా జరుగుతుంది? గుణకరాయి డ్రామా. మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు లేవు. వేసేసాడు, బాగా వేసేసాడు. పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 పడుతున్నాయి అన్నారు. మరి సాయంత్రం మోతిప్పితే మీ మమ్మల్ని 30,000 పోతున్నాయి అకౌంట్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన